నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి నోట్ల నుంచి మాటలు కూడా రావట్లే అని చెప్పేసి సజ్జల గారు అయితే చెప్తున్నారు. మామూలుగా అయితే వాళ్ళకి మాటలే వస్తాయి, ఇంకా వేరేవేవి రావు. సో అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మాటలు రాని పరిస్థితికి ఎందుకు వచ్చారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటంటే సజ్జల గారికి అట్లా అసలు మాటలు రావట్లేదు అంట నోట్ల నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి. మామూలుగా అయితే ఆ నేతలందరూ, వైసీపీ నేతలందరూ తిడుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు కదా. మరి సడన్గా ఎందుకు వీళ్ళు మరి మాటలు రాని పరిస్థితిలోకి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. అది మీరు కొంచెం మీ మాటల్లో చెప్తే వినాలనుకుంటున్నాను. అది నాకు కూడా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఆయన మాటలు అసలు ఆయన అద్దు ఆపు లేకుండా తిట్టడంలో నెంబర్ 1. ఆయనకి కేంద్ర ఎన్నికల సంఘం కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, ఎన్నికల కోడ్ కానీ వర్తించవు. ఎందుకంటే ఆయన ఏం ప్రజాప్రతినిధి కాదు, వేరే బాధ్యతలు ఏం లేవు. ఆయన ఏది మాట్లాడదలుచుకున్నా కూడా మాట్లాడేస్తున్నాడు ఇప్పుడు వరకు. మరి ఆయన మళ్ళీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మాటలు రావట్లేదు అంటే ఏం తిట్టదలుచుకున్నాడు, ఎందుకు తిట్టదలుచుకున్నాడు, ఆయనకున్న లోక స్టాండ్ ఏంటి, ఆయనకున్న అర్హత ఏంటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలంటే ఒక మంత్రో లేకపోతే ఆయన ముఖ్యమంత్రో అయితే అదొక రకం. ఈయనకి లోక స్టాండ్ ఆయనకున్నది ఏంటంటే ప్రభుత్వ సలహాదారు. ఆయన ప్రభుత్వం నుంచి ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదాలో జీతబత్యాలు ఇతర వస్తువులు పొందుతున్నాడు. ఆయన అది రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిని ఆయన తిట్టాల్సిన అవసరం ఏంటి? ఆయన బాధ్యతల్లా ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇవ్వాలి, అంతే కదా. మిగిలిన వాటిల్లో ఆయన తలపెట్టాల్సిన అవసరం ఏముంది? అందులో ఇవాళ 10వ తారీఖు వచ్చేసింది. ఎన్నికల ప్రచారం కూడా ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిపోతూ ఉంది. ఈ సందర్భంలో ఇంకా తిట్టడానికి ఇన్ని 5 సంవత్సరాల నుంచి తిట్టింది సాలలేదా? ఆయన మీద హత్యా నేరం కూడా వేశారు కదా, ఆయన భరించాడు కదా. ఇవాళ వరకు వాళ్ళు ఎప్పుడన్నా దాని మీద క్షమాపణ చెప్పారా? ఇప్పుడు ఆయన అందులో హత్యలో లేడని ఇప్పుడు తెలిసిపోయింది. వాళ్ళ కుటుంబ సభ్యులే చంపారని కూడా తెలిసిపోయింది. సిబిఐ ఎంక్వైరీ కూడా అదే చెప్తుంది. అన్ని ఎవిడెన్సెస్ కూడా అక్కడికే చూపిస్తున్నాయి. ఆయన 8వ ముద్దాయిగా అవినాష్ రెడ్డి ప్రస్తుతం కడప లోక్సభ సభ్యుడిగా వీళ్ళ పార్టీ తరపునే కంటెస్ట్ చేస్తున్నాడు. ఆయన తండ్రి జైల్లో ఉన్నాడు అదే కేసు మీద. మరి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారి పేరు కానీ, ఇంకా ఇతర వాళ్ళు చెప్పిన బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి పేర్లు రాలేదు. ఈయన కూడా చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డి గారు హత్యలో ఉన్నాడని చెప్పాడు. ఒక సెన్సిబుల్ పర్సన్ అయితే ఎవరైనా కూడా ఒక హత్యా నేరాన్ని ఒక నిర్దోషి మీద మనం గనక ఆరోపిస్తే అది ఎంత తీవ్రమైన విషయం. వాళ్ళకి కానీ, వాళ్ళ కుటుంబానికి కానీ, సమాజంలో వాళ్ళకి ఎంత చెడ్డ పేరు వస్తుంది. కనీసం వాళ్ళు తెలిసిన తర్వాత అయినా క్షమాపణ చెప్పలేని సంస్కారం లేని వ్యక్తులు ఇంకా మాకు తిట్టడానికి నోరు రావట్లేదు అంటే ఏం తిట్టదలుచుకున్నారు మీరు? మీరు తిట్టిన తిట్లన్నీ జనం మనసులో రికార్డ్ అయిపోయినాయి. మీరు ఎంత అప్రదిష్ట మనుషులో అబద్ధాలు మాట్లాడగలరో, ప్రజలను కూడా వంచగలరో అనేది తెలిసిపోయింది. మద్యపాన నిషేధం చేయకుండా అసలు మేము వచ్చి ఎన్నికల్లో ఓటే అడగమని చెప్పారు. అసలు ఆ ఓటే అడగకుండా మరి వాళ్ళ ఎన్నికలకి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. నేను నీకు సలహాదారిని, మనం ఇచ్చిన వాగ్దానం, అందులో మళ్ళీ దానికి ఒక సెంటిమెంట్ పెట్టారు, ఆడబడుచుల మంగళసూత్రాలు తెగిపోతున్నాయి ఈ మద్యపానం వల్లనని. మరి మంగళసూత్రాలు ఇప్పుడు తెగటం లేదా? ఇంకా కనీసం చంద్రబాబు నాయుడు గారి టైంలో బ్రాండెడ్ మద్యం సప్లై చేశారు, రీజనబుల్ సరసమైన ధరలకు సప్లై చేశారు. ఆ రోజున ఇంత అనారోగ్యం పాలయ్యి, హాస్పిటల్స్ పాలయ్యి, కుటుంబాలు ఆర్థికంగా చితికిపోలా. తర్వాత ఇంతమంది తాళిబొట్లు తెగిపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. ఎందుకంటే గవర్నమెంట్లో డబ్బులు తీసుకుని ఆయన పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క ఆయన ఇచ్చిన హామీలు ఆయన నెరవేర్చకుండా మళ్ళీ తగుదునమ్మా అని ఇప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళాడు. ఇట్లా వంచిచ్చినప్పుడు ఆయన ఎందుకు తిట్టడు అంటున్నాను. అంటే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, సజ్జల గారు ఏమని చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందులో అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే ప్రజల్లోకి విష ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సో మరి ఆయన నిజంగా విష ప్రచారం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? మరి ఇప్పుడు ఆయన హత్యలో లేని వ్యక్తిని హత్య చేశాడన్న దానికన్నా ఇది విష ప్రచారమా? ఇప్పుడు ప్రజలకు తెలియదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మూలన ఎలాంటి ఇబ్బందులు వాళ్ళ ఆస్తులకు వస్తాయో? వాళ్ళు ఏమన్నా నిరక్షరాస్యులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వాళ్ళు కూడా దాని చట్టం యాక్ట్ యొక్క మ్యాటర్ అంతా చదువుకుంటారు కదా, అందులో ఉన్న అంశాలు ఏంటని, అందులో ఉన్న కష్ట నష్టాలు వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. ఆయన ఏమంటున్నాడంటే నకిలీ స్టాంప్ పేపర్లని నివారించడానికి చేశామని.
కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ మేతకు అన్నట్టుగా ఉంది. కొబ్బరి చెట్టుకి దూడ మేతకి ఏమైనా సంబంధం ఉందా? నకిలీ పత్రాలు రాకుండా స్టాంప్ పేపర్లు అమలు చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నకిలీ పేపర్స్ని ఎవడన్నా అమ్మినా కూడా అది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అక్కడ వెరిఫై చేయొచ్చు. అది చాలా చిన్న ఇష్యూ. ఇప్పుడు అట్లాంటి నకిలీ పత్రాలు గతంలో ఒకసారి జరిగింది ఈ స్కాండల్. ఒక అతను కర్ణాటక అతను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అతను చనిపోయాడు ఎయిడ్స్ వ్యాధితో. అప్పుడు జరిగింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఎప్పుడైనా ప్రభుత్వ చట్టాల్లో లోపాలు ఉన్నప్పుడు వాటిని సవరించుకుంటారు తప్ప దాన్ని పూర్తిగా ఎత్తేయటం ఇలా జరగదు. ఇప్పుడు చిన్న రీజన్ ఆయన చెబుతుంది, స్టాంప్ పేపర్ల మూలనే కనుక నకిలీ స్టాంప్ పేపర్ల బెడద మూలనే కనుక ఈ యాక్ట్ పెడతామంటే ఈ యాక్ట్ మూలాన్ని వచ్చే ఆ ఇబ్బందులు అనేకం ఉన్నాయి. ఆ ఒక్కరి లోపం సరి చేసుకుంటే సరిపోతుంది నకిలీ. ఇంకోటి ఏంటంటే నకిలీ స్టాంప్ పేపర్లు ఇవాళ గవర్నమెంట్ ఇదివరకట్లాగా స్టాంప్ పేపర్ల మీదే ఇవన్నీ చేయటిలా డబ్బులు కట్టించేసుకుంటుంది ఆన్లైన్లో చలాన్. సపోజ్ ఒక ₹1,00,00,000 ప్రాపర్టీకి సంబంధించిన ఇది ఉందనుకోండి, అది చలాన్ రూపంలో తీసుకుని ఒక ₹500 స్టాంప్ పేపర్ మీద ఆ మ్యాటర్ని టైప్ చేస్తున్నారు, ఒక్క ₹500 స్టాంప్ పేపర్ మీద. కాబట్టి గతంలో లాగా విపరీతంగా స్టాంప్ పేపర్లు వాడే డినామినేషన్స్ లేవు. 1000, 10,000, 50,000, ₹1,00,00,000 స్టాంప్ పేపర్లు వాడక్కర్లా, అకౌంట్లోకి వేసేస్తున్నారు ఆన్లైన్లో. వేసిన తర్వాత ఆ బ్యాంక్ చలాన్ దానికి సబ్మిట్ చేస్తే చాలు, ఆయన సబ్ రిజిస్ట్రార్ గారు చూసుకుంటాడు, వెరిఫై చేసుకుంటారు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కానీ దీని మూలన బీదలకు సంబంధించి వాళ్ళు హైకోర్టులకు వెళ్ళి టైటిల్స్ కోసం, అంటే భూమి మీద హక్కులు, ఇంటి మీద హక్కులు, ఇళ్ల స్థలాల మీద హక్కుల కోసం పోరాడలేరు. తర్వాత మీ ఇష్టం వచ్చిన అధికారిని నియమించి అతన్ని నిర్ణయాధికారమే ఫైనల్, అతను ఎట్లా అంటే బీదలు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు కోర్టులు ఉన్నాడంటే సుప్రీంకోర్టుల దాకా వెళ్తారు, లేకపోతే పెద్ద పెద్ద కేసులు, ఒక 45,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసిన కేసులు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరంటే వాడిని సుప్రీంకోర్టులో బాగా టాప్ లాయర్లను ఎంగేజ్ చేసుకోగలుగుతారు. అసలు చిన్న చిన్న వాళ్ళకి ఇంత పెద్ద ఇబ్బందులు పెడితే వాడి జీవితం ఎట్లా సాగాలి? రోజువారీ వీడి కోర్టుల చుట్టూతో తిరిగేటప్పటికి సరిపోదు కదా. అవతల ఆక్రమించుకున్న వాళ్ళు బడా భూస్వాములు. ధర్మాన ప్రసాదరావు గారు క్యాబినెట్లో మంత్రి, సీనియర్ మంత్రి, ఆయన కూడా చెబుతున్నాడు శ్రీకాకుళంలో సుబ్బారెడ్డి వచ్చి అక్కడ భూములు ఆక్రమిస్తున్నాడు, నా జోలికి కూడా వచ్చారు, వాడిని ఎక్కడో తన్యాను నేను అని కూడా చెప్పాడు. అట్లాంటప్పుడు పెద్ద పెద్ద భూ ఆక్రమణలు, మొన్న ప్రధానమంత్రి గారు కూడా వచ్చి చెప్పాడు ఇక్కడ భూ ఆక్రమణ దందాలు కూడా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని. తర్వాత ఇసుక దందాలు, లిక్కర్ దందాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆయన దృష్టికి కూడా వెళ్ళింది. ఇప్పుడు కడప జిల్లా ఎక్కడ, శ్రీకాకుళం జిల్లా ఎక్కడ, అక్కడికి కూడా వెళ్ళి వీళ్ళు పంజా విసురుతున్నారంటే పేదవాళ్ళని ఎక్కడ బతుకున్నట్ల. వైజాగ్లో కూడా చాలా స్థలాలు ఆక్రమణలు చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇది ఒక ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఎవరు బలహీనలుగా ఉన్నారు, ఎవరు అక్కడ ఎన్ఆర్ఐలు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ లేరు అన్నప్పుడు కబ్జా చేసేస్తున్నారు, దానికి నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో లేదు ఆ సంస్కృతి, హైదరాబాద్లో అన్నా ఉంది. కానీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రెవెన్యూ చట్టాలు, అక్కడ ఉండే భూ చట్టాలు వేరు. ఇప్పుడు ఇలాంటిది పెట్టడం ద్వారా వాళ్ళు బెనిఫిట్ అయ్యి పేదల ఆస్తులు దుబ్బేయడానికి చేస్తున్న అంశం తప్పిది. ఆయన నాకు మాటలు రాలేదంటే నువ్వే మాటలు తగ్గించి మాట్లాడే ఎవరినైనా. చాలా మంది నీకు కూడా అంతే ఈక్వల్గా నీకు కూడా వార్నింగ్లు ఇచ్చారు కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటాడు వచ్చి నీ సంగతి చూస్తా అని కూడా చెప్పాడు కదా. కాబట్టి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారి మీద ఇట్లా కాలు దూతుంటే ప్రజల్లో వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది. దాని మూలన ప్రజల్లో వ్యతిరేకత వచ్చి వాళ్ళు అసలు వాళ్ళ ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితిలో ఇంకా తిట్టయితే వాళ్ళకే నష్టం, వాళ్ళకే నష్టం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.